విధంగా రూపొందించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు భారతదేశానికి ఒక ఆర్థికవేత్తగా, న్యాయవేత్తగా, అలాగే రాజకీయవేత్తగా, సామాజిక సంఘ సంస్కర్తగా ఇలా ఎన్నో విధాలుగా కృషి చేశారు. ఈరోజు ఇలా సమానంగా చదువుతున్నాము, ఆడ మగ తేడా లేకుండా అందరికీ చదువు వస్తుంది అన్న, లేదా ఉద్యోగ పరంగా కూడా ఆడవారికి మగవారికి సమానమైన ఉద్యోగాలు అవకాశాలు దొరుకుతున్నాయి అన్న, ఇవన్నింటికి కారణం అంబేద్కర్ గారు చేసినటువంటి కృషియే. నుంచి నేర్చుకొని వారి వరకే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయడం. ఎందుకంటే ఇంకా నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. సో మన వరకే కాకుండా మనం ఏదైతే చదువుకుంటామో అది నలుగురికి తెలియజేసి మనం విజ్ఞానం అనేటువంటిది పంచాలి. అదే అంబేద్కర్ గారి యొక్క ఆశయం. ఏదో ఒక వర్గానికి మాత్రమే చెందినవారు కాదాయన, అన్ని వర్గాలకు చెందినవారైన భారతదేశ కృషి కోసం, అభివృద్ధి కోసం కృషి చేసిన వారతను. అండ్ అలానే ఓటు హక్కు అనేటువంటిది కూడా, ఒక ఓటుకు ధనిక వ్యక్తికి పేద వ్యక్తికి ఓటు అనేటువంటిది వేరు కాదని, ధనిక వ్యక్తి ఓటుకైనా అదే విలువ, పేద వ్యక్తి ఓటుకైనా అదే విలువ, ఏ వ్యక్తికైనా అదే విలువ ఉంటుంది అని తెలియజేసినటువంటి వ్యక్తి. అండ్ ప్రభుత్వాన్ని మనం సమిష్టిగా ఎంచుకునేలాగా మనకు హక్కులు కల్పించిన వ్యక్తి. ఇలా స్వతంత్రంగా మనం బ్రతకడానికి, మనం ఈ విధంగా మాట్లాడుకోవడానికి మనకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అందుకే ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా గుర్తించడం జరిగింది. అంతేకాదు అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ యొక్క రోజును